ఏ విజయనగరంలో అయితే జనసేన లేదన్నారో ఈరోజు 3000 ఎబో అప్లికేషన్స్ రావడం జరిగింది. విజయనగరంలో జనసేన లేదు కాదు, జనసేన చాలా బలంగా ఉన్నదని బల్లగుద్ది తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి. జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చగా అణువణువు మండెరా. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు, ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు. అందరికీ నమస్కారం. నా పేరు కుప్ప రాంబాబు, నాది విజయనగరం కాన్స్టిట్యున్సీ. ఈరోజు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార కమిటీలో నేను ఒక మెంబర్గా మాట్లాడుతున్నాను. పార్టీని బలోపేతం చేసి పార్టీ నుంచి నాయకుల్ని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఏ పదవిని అనుకుంటున్నారో వారి చేతుల మీదగానే అప్లికేషన్ నింపేసి వారు తగ్గటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని సీక్రెట్గా మెయింటైన్ చేసి పవన్ కళ్యాణ్ గారే వారి తాలూకు బాధ్యతలను వారికి అప్పచెప్పే విధంగా ఈ యొక్క కమిటీని నిర్మిద్దామని చెప్పేసి ఆయన ఈ యొక్క ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఇంకా విజయనగరంలో సుమారు 3000కు పైగా అప్లికేషన్లు రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చినప్పటి నుంచి అందరినీ మర్యాదపూర్వకంగా పలకరించి, సార్ మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీ తాలూకా ఒపీనియన్స్ ఏంటి అన్నీ కనుక్కొని వారి తగ్గట్టుగానే అన్నీ మేము సహకారం చేస్తూ వాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడితే వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేసుకొని మేము తీసుకోవడం జరిగింది. అలాగే వచ్చిన వారికి మధ్యాహ్నం పూట భోజనం ఇంకా టీ కాఫీలు కూడా అన్నీ రెడీ చేయడానికి మన రవికుమార్ గారి టీము ప్లస్ గురాన్ అయ్యల్ గారు కూడా చాలా బాగా సహకరించి ప్రతి ఒక్కరికి అన్నీ అనుకూలంగా చేశారు. విజయనగరంలో దాదాపు 3000 అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి జనసేన పార్టీని బలోపేతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కొరికాన రవికుమార్ గారు మన విజయనగరం పార్లమెంట్ కమిటీ ఇన్ఛార్జిగా వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏ విధంగా ఆలోచించి ప్రజలందరికీ ఏ విధంగా ఉంటారో మన రవికుమార్ గారు కూడా ఇలానే మాకు అందరికీ సహకరించి మంచి మర్యాదపూర్వకంగా మాతో కమ్యూనికేషన్ చేసి అందరికీ ఏ విధంగా కావాలో ఆ విధంగా మాకు సహకారం చేసి మంచి కమ్యూనిటీగా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. మాకు రవికుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ సార్. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పెద్దలు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రేపటి తరాల కోసం ఒక నిబద్ధతగా ఒక పద్ధతి ప్రకారంగా ఆపరేషన్ పాలిటిక్స్ అనే పదానికి సరైన నిర్వచనం ఇచ్చే విధంగా మరి రాజకీయాలను ప్రక్షాళన చేయటం కోసం సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవటానికి ఈరోజు గత 5 రోజుల నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన నాయకత్వాన్ని మరి ఎన్నుకోవటానికి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. అందులో భాగంగా మరి విజయనగరం పార్లమెంటు పరిధిలో గౌరవనీయులైన పార్లమెంటు ఇన్ఛార్జిగా కొరికన రవికుమార్ గారి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాను తన బుధస్కంధాలపైన వేసుకున్న గౌరవనీయులైన గురాన అయ్యలు అండ్ టీం పార్లమెంటు టీం ఏదైతే ఉందో నిర్విరామంగా ప్రతి ఒక్క దరఖాస్తుని స్వీకరించి దాన్ని ఆన్లైన్ చేయటం అయితే ఒక వ్యక్తి అయితే ఇక్కడికి వచ్చిన దాదాపు 3000 మంది అనుకుంటే రోజుకి సుమారు 700 మంది మరికి వాళ్ళకి లంచ్ అవనాయండి, మరి టీలు అవనాయండి, స్నాక్స్ అవనాయండి, వాళ్ళకి ఏర్పాట్లు ఎక్కడ కూడా లోటు లేకుండా మరి అయ్యలు గారి టీము దగ్గరుండి మరి చూసుకోవడం జరిగింది. రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కగా మరి నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా జరిగిన విధంగా
క్రమశిక్షణతో జన సైనికులు రావటం, వాళ్ళకి అన్ని విధాలుగా పరిచర్యలు చేసి పంపించడం జనసేన క్రమశిక్షణకి, నిబద్ధతకి, నీతికి, రేపటి భవిష్యత్తు తరాల వారికి సామాజిక న్యాయం చేయడానికి, మరి నాయకత్వాన్ని తయారు చేయడానికి మంచి వేదికను ఏర్పాటు చేసిన జనసేన రాష్ట్ర కమిటీకి మొత్తానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజులు, ఈ 5 రోజులు కూడా మాతోటే ఉండి మరి అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన జన సైనికులకు, వీర మహిళలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్, జై జనసేన. విజయనగరం పార్లమెంటుకి సంబంధించి ఏదైతే సమాచార సేకరణ కమిటీ ఉందో అది ఈ రోజుతోటి ముగిసింది. అయితే చాలామంది ఆశతోటి పవన్ కళ్యాణ్ గారు పదవిస్తారనే ఒక ఆకాంక్షతోటి సుమారు 2700 మంది అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మాకు నమ్మి బాధ్యత అప్పచెప్పిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి దీని అంతటికీ కూడా మాకు సహకరించినటువంటి రవికుమార్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టీం అంతా కూడా చాలా బాగా వర్క్ చేశారు. అందరికీ కూడా శుభాభినందనలు. అలాగే మరి ఏమాత్రం ఏర్పాట్లు తగ్గకుండా ఇక్కడ ప్రతి విషయం చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. ఎక్కడ ఎవరికి లోటు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా అవుటర్స్కి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బాధ్యతని ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. విజయనగరం పార్లమెంట్లో ఈరోజు చివరి రోజు 5వ రోజున సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఈ సమాచార సేకరణ కమిటీకి ఎవరైతే ఇన్ఛార్జిగా చేశారో మన రవికుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే కమిటీ సభ్యులైనటువంటి గుర్రా నైల్ గారు, అలాగే అరుణమ్ గారు, హుస్సేన్ ఖాన్, మరి మా వీరమైనటువంటి గాయత్రి గారు, అట్టాడ ప్రమీల గారు, దివ్య గారు, కృష్ణవేణి గారు, అందరూ మిగతా మా జన సైనికులందరూ కూడా చాలా కష్టపడి ఎంతమంది వస్తే అంతమందికి అలుపు లేకుండా, ఆయాస పడకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ప్రతి ఒక్కరు అప్లికేషన్ నింపి పై వరకు తీసుకొచ్చి చాలా చక్కగా అందరినీ అప్లికేషన్ నింపుకునేలాగా సపోర్ట్ చేసినందుకు టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ పార్లమెంట్లో సుమారు 2730 దగ్గర అప్లికేషన్లు నింపడం అంటే చిన్న విషయం కాదు. అలాగే పార్లమెంట్ మొత్తం మన జన సైనికులందరూ కూడా వచ్చి అప్లికేషన్ నింపుకొని, ఇంత భారీ వర్షంలో కూడా వచ్చి అప్లికేషన్ నింపుకొని వాళ్ళు పార్టీకి పనిచేసిన విధానాన్ని తెలపడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి విషయంలో కూడా ఐకమత్యంతో మన పార్టీని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే పదవుల కోసం అప్లికేషన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థానాలు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మన ఇన్ఛార్జ్ రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్ని అందుబాటులో కొంచెం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ టీంలో మరొక సభ్యులు ఉండే అయ్యల్ గారికి, అరుణమ్ గారికి, హుస్సేన్ ఖాన్కి, మరియు వీరమైన నుండి అట్టాడ ప్రమీల గారికి, అలాగే దివ్య గారికి, గాయత్రి గారికి, కృష్ణవేణి గారికి, మిగతా మన జనసేనలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఏదో మంచి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించినటువంటి మన జన సైనికులందరూ కూడా విసుగు లేకుండా ఎక్కడా కూడా అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా విజయనగరంలో పార్టీ లేదు అన్నారు. ఈ రోజు పార్టీ కనీసం రాష్ట్రంలో 2వ స్థాయో 3వ స్థాయో వీలైతే మొదటి స్థానంలో కూడా ఉండేలాగా అప్లికేషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మంచి టీంకి కానీ అవకాశం ఇస్తే జిల్లాలో పార్టీ కూడా ఇలాగే బలోపేతం అవుతుందని మరోసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత చక్కగా చేసినటువంటి మన కొరికేని రవికుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనసేన సారథుల సమాచార సేకరణ కమిటీలో భాగంగా అందరి దగ్గర నుంచి విజయనగరం జిల్లాలో మొత్తం అందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు చాలా ఉవ్వెత్తున వచ్చినాయి. అవి ఏ విధంగా అంటే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేము జనసేనలో ముందు నుంచి చాలా కష్టపడుతున్నాము. మాకు పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు. ఏ పార్టీ ఇవ్వని విధంగా ఈ పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటాము అని ఈరోజు విజయనగరం జిల్లాలో సుమారు 3000 మంది ఈరోజు వచ్చి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో జనసేనకి ఇంతమంది బలం ఉన్నారని ఈరోజు నిరూపించారు. వీళ్ళందరికీ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ వారం రోజులు ఈ జనసేన కమిటీకి సహకరించినటువంటి ఈ 28 మంది కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన కొరకాని రవికుమార్ గారు పరిశీలకులుగా విజయనగరం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇంత చక్కగా చాలా చక్కగా ఈ కార్యక్రమం అనేది జరిగింది. ఇంకా ఇక్కడ ఏర్పాట్లు
చేసినటువంటి విధానం అయితేనేమి, అప్లికేషన్ స్వీకరించిన విధానం అయితేనేమి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన అప్లికెంట్స్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేసిన కొరకాని రవికుమార్ గారికి అందరికీ కూడా, అలాగే పిఓసీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.